హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపించేస్తాను. మీరు ఎలా ఈ దీపావళి సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి. నేనైతే ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ ఇన్ని టపాసులు ఉన్నాయి కదా, వీటిల్లో మా పిల్లలు కొన్ని పంచుకుంటూ చేస్తున్నారు. ఇంకా ఏం తెచ్చుకోలేదండి, కాకరొత్తులు, టపాసులు, చుచ్చుబుడ్డి, ఇంకా ఆల్ ఐటమ్స్ తెచ్చాము. ఇంకా పెద్ద ఐటమ్స్ అయితే ఏం తేలేదు. ఇంకా మా పాప వచ్చి మేము ఎన్ని టపాసులు తెచ్చుకున్నామో చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఇంకా ఇలా టపాసులతో పాటు మెయిన్ దీపాలండి. ఫస్ట్ మనం టపాసులే కాదు, దీపాలు కూడా చూపించాలి. ఎందుకంటే దీపావళి అంటేనే దీపాలతో కూడింది. ఇంకా ఇలా దీపాలు అయితే పెట్టేసాం మేము. దీపాలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా టపాసులు అయితే స్టార్ట్ చేసేసాము. పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదండి, ఎప్పుడెప్పుడు టపాసులు కాల్చాలి ఏంటి అని చెప్పి. కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళ చేత టపాసులు కాల్పించండి. ఎందుకంటే మేము కూడా మా పిల్లలకి దగ్గరుంటూ కాల్పించాం కాబట్టి. ఇంక ఇలా ఈ దీపావళిని మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇలా నేనైతే మా ఇంటికాడ కూడా ఇంకా దీపాలు వెలిగించేసుకున్నాము. ఇంకా మాకైతే ఫుల్ వర్షం పడుతూ అసలు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటామో ఏమో అనుకున్నాము. కానీ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ చాలా వర్షాలు పడుతున్నాయి కదండి నెల్లూరు మొత్తం. ఇంకా ఇలా దీపావళి పెట్టేసుకున్నాక ఇంకా దీపాలు పెట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పాయసం కూడా రెడీ చేశాను. స్వీట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా పాయసం ఒక్కటే కాకుండా ఇంకా మేము కొన్ని వెరైటీస్ కూడా చేసుకున్నాము. అవి అయితే మేము వీడియోస్లో పెట్టలేదు, వీడియోని స్కిప్ చేసేసాము. ఎంతమంది ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు కొంచెం కామెంట్లో చెప్పండి. చాలా వరకు అయితే అందరూ బాగానే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఏ పండగ చేసుకున్నా చేసుకోకపోయినా దీపావళి మాత్రం కంపల్సరీ చేసుకుంటాం కదండి. ఎందుకంటే ఇది ఒక్కటే మన పిల్లలకి, పెద్దలకి, అందరికీ నచ్చే పండుగ అని చెప్తాను. ఎందుకంటే బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు అందరూ. ఇంకా మేము ఎక్కువ మా షాప్ దగ్గర సెలబ్రేషన్స్ చేసేసుకున్నాము. ఇంక ఇలా మేము సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మీరు కూడా ఎలా చేశారో ప్రతి ఒక్కరూ వీడియోస్ పెడుతూనే ఉంటారు కదా. ఇది మా సెలబ్రేషన్స్ అండి. ఈ ఇయర్ కొంచెం చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్తాము. ఈ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము. అన్ని టపాసులు కాల్చాము. ఇంకా చుచ్చుబుడ్డీలు, కాకరొత్తులు ఇవి ఉన్నాయి కదా, అవి కూడా కాల్చాము. చాలా వరకు అందరూ ఏమనుకుంటారు, నెయిల్ టపాసులు అవే కదా. మేము ఎక్కువ నెయిల్ టపాసులు, చుచ్చుబుడ్డి, భూచక్రాలే కాల్చేవాళ్ళమి. అందమించి ఎక్కువైతే ఏది కాల్చను. మా పిల్లలైతే ఇంకా అదే చాంతాళ్ళు అంటాం కదా మనము, తాళ్ళతో చుచ్చుబుడ్డీలు వెలిగిస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరు అయితే కాకరొత్తులతో అలా వెలిగించాము. ఇంకా ఇలా ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగానే ఉన్నిందండి. ఈ ఇయర్ దీపావళి అంత బాగా కుదిరిందనే చెప్తాను. అంత బాగా కుదిరింది. దానికి తోడు టపాసులు కూడా మనకి ఎక్కడ నెమ్ముకొని కాలవేమో అనుకున్నాము, కానీ బాగానే కాలాయండి. టపాసుల్లో కూడా చాలా పేర్లు ఉంటాయి కదా, మనకు తెలిసిన పేర్లే చుచ్చుబుడ్డి, కాకరొత్తులు, ఇంకా ఏం చెప్పాలి, భూచక్రాలు, పామ్ బిళ్ళలు, టపాసులు, ఇట్లా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మా వాళ్ళు చాలా టపాసులు కాల్చారండి. ఆల్మోస్ట్ హాఫ్ అయితే కాల్చేసి ఇంకా హాఫ్ ఎత్తి పెట్టుకున్నారు, మళ్ళీ రేపు కాల్చుకుందామని చెప్పి. ఇలా వీళ్ళిద్దరికీ కొన్ని మా పిల్లలు చాలా వరకు జాగ్రత్తగానే కాలుస్తారు. ఇయర్ అంతే జాగ్రత్తగా ఎప్పుడు కూడా పిల్లలకి కాల్చేటట్టు చూడండి. ఎక్కువ వాళ్ళకి ఇవి వచ్చి వెన్న ఉండలంటండి, మనకు అంత ఐడియా లేదు. ఇంక ఇలా మా వాడి తాడుతో అయితే అసలు మామూలుగా పిల్లలు దీపావళి అంటేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ అంత బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి. ఇలా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఎంజాయ్మెంటు, మేము చేసిన అల్లరి మొత్తం తెలుస్తుంది మీకు. చంద్రుళ్ళ కొంగేలే మా ఎంట ఉందంటూ మురిసింది
ప్రతిపూట దీపావళి మాశలే నీ అందేలై ఈ మంచు మౌనం మోగే వేళ పలికే గోరింకా చూడవే నా వంక ఇక విలుకోనామది కోరిక పలికే గోరింకా చూడవే నా వంక ఇక విలుకోనామది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింకా చూడవే నా ఇక వినుకోనామది కోరిక. ఇలా మా దీపావళి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసేసాం. వన్ బై వన్ అలా మా పిల్లలు ఒక్కొక్కటి పెడుతూనే ఉండరు. వీడియోస్ తీ మమ్మీ అని చెప్తూనే ఉన్నారు. మేము ఇంక ఇట్లా వీడియోస్ తీస్తూనే ఉన్నాము. ఇంకా ఇలా ఫైనల్గా అయితే ఇంకా నా అవుట్స్తో నేను కంప్లీట్ చేసేసాను. ఇలా నాకు చుచ్చుబుడ్డి కాల్చడం అంటేనే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ మనం పొల్యూషన్ చేస్తున్నామని అనుకోవచ్చు, కానీ అదొక హ్యాపీనెస్ ఇస్తుందో ఏమో నాకు కూడా తెలియదు. నాకు కూడా భలే హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా ఇలా అయితే మేము సెలబ్రేషన్స్ చేసేసుకున్నాక ఇంక ఈ చెత్త అంతా ఉంటుంది కదండి, రేపు పొద్దున్న చిమ్మేసరికి ధూళి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.